జీవితమంతా నీవే, నా హృదయం అంతా నీవే, నా జీవితమంతా నీవే, నా రూపమంతా నీవే యేసు, నా ధ్యానమంతా నీవే క్రీస్తు, నా హృదయం అంతా నీవే, నా జీవితమంతా నీవే, నా హృదయం అంతా నీవే, నా జీవితమంతా నీవే, నా రూపమంతా నీవే యేసు, నా ధ్యానమంతా నీవే క్రీస్తు. రక్షించే నజరేయుడవు నీవే, ఈ శూన్యమును వెలుగుగా మార్చిన వాడవు నీవే, నా ప్రాణమును రక్షించే నజరేయుడవు నీవే, నా హృదయం అంతా నీవే, నా జీవితమంతా నీవే, నా హృదయం అంతా నీవే, నా జీవితమంతా నీవే. ప్రాణప్రియుడవు నీవే, ఈ ఆత్మను శుద్ధిగా చేసిన వాడవు నీవే, నీ ప్రేమతో నన్ను పిలచిన ప్రాణప్రియుడవు నీవే, నా హృదయం అంతా నీవే, నా జీవితమంతా నీవే, నా హృదయం అంతా నీవే, నా జీవితమంతా నీవే, నా రూపమంతా నీవే యేసు, నా ధ్యానమంతా నీవే క్రీస్తు, నా హృదయం అంతా నీవే, నా జీవితమంతా నీవే, నా హృదయం అంతా నీవే యేసు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. మరొక దినమున ఈ రీతిగా హోలీ క్రైస్ట్ టీవీ ఛానల్ ద్వారా ఆత్మీయ సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన ఆయన కృపలను బట్టి దేవాది దేవునికి వేవేల స్తుతులు చెల్లించుచు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతము మనము అంత్యకాలంలో ఉంటూ ఉన్నాము కనుక ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకుంటూ ప్రభు రాకడ కొరకై సిద్ధపాటుతో పరిగెత్తాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఆయన రాకడ ఏ గడియో ఎప్పుడో మనకు తెలియదు కనుక మన విశ్వాస జీవితంలో, మన యొక్క భక్తి జీవితంలో మనము ఏ రీతిగా దేవుణ్ణి వెంబడిస్తూ ఎట్టి రీతిగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామో
మనలను మనము ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకునవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఎందుకనగా ఇది కడవరి కాలము. లోకము భయంకరంగా మారుతూ ఉంది. లోకం ఎటుపోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నాం. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము మన భక్తిని జాగ్రత్తగా కాపాడుకొని మన భక్తి జీవితానికి కావలసినటువంటి సరైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారముగా మనము జీవించగలగాలి. చాలామంది ఈ రోజున లోకాన్ని చూచి, లోకములో ఉన్నటువంటి జనుల యొక్క ప్రవర్తనను చూచి, వారి నడవడికను చూచి వారి భక్తి జీవితాన్ని కాపాడుకోలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. లోకము వెంబడి సాగిపోయేవారు అనేకులు కనపడుతున్నారు. లోకాశలతో నిండుకొని లోక పారంపర్యతో సాగిపోతున్న అనేక క్రైస్తవ బిడ్డలను మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, నిజ క్రైస్తవ భక్తిపరుని యొక్క లక్షణాలు బైబిల్ గ్రంథంలో చాలా మనకు తారసపడుతూ ఉంటాయి. ఈ ఉదయకాలమున ఆ మాటను నేను మీతో పంచుకోవాలని ఆలోచన చేస్తున్నాను. నిజ క్రైస్తవ భక్తిపరుని యొక్క లక్షణములు ఏమై ఉంటూ ఉన్నాయి? ఈ పోస్ట్ మోడర్న్ వరల్డ్లో, ఈ భయంకర కడవరి కాలములో విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మన భక్తిలో, మన భక్తి జీవితంలో మనము ఎలాగో జీవిస్తూ ఉన్నామో ఇదేనా పరిశీలన చేసుకుంటూ కొన్ని మాటలు లేఖనాల నుంచి నేర్చుకున్నా. భక్తిపరుడైనటువంటి యోబును తన యొక్క స్నేహితుడు ప్రశ్నించినటువంటి ఈ ప్రశ్నను ఇదేనా ధ్యానం చేస్తూ మన భక్తి ఎలాగూ ఉంటుంది, భక్తి పరులముగా ఈ లోకములో దేవుని వెంబడిస్తూ మనం ఎలాగూ జీవిస్తూ ఉన్నామో ఆలోచన చేసుకుందాం. చూడండి, యోబు గ్రంథము 4వ అధ్యాయము 3 నుండి 9 వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ భక్తిపరుడు అయినటువంటి యోబును గురించి తన స్నేహితుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎలీఫజు యోబుతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలీఫజు యోబుతో మాట్లాడుతూ వచ్చి ఏమంటున్నాడంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఎలీఫజు యోబును ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోబుకు కలిగినటువంటి ఆ భయంకర పరిస్థితుల్లో తన శరీరము పాడైపోయి ఎంతో వేదన అనుభవిస్తున్నప్పుడు యోబు యొక్క స్నేహితులు యోబును ఆదరించాలని వస్తూ యోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ 4వ అధ్యాయంలో తెమానీయుడైనటువంటి ఎలీఫజు అతనితో మాట్లాడుతూ ఉంటాడు. ఎలీఫజు అతనితో మాట్లాడుతూ ఏం చెబుతూ ఉంటాడంటే, నీ విశ్వాస జీవితంలో సాగి వెళుతున్నప్పుడు ఎంతోమంది పడిపోతున్నప్పుడు లేవనెత్తిన వాడుగా ఉన్నావు, ఎంతోమందికి బుద్ధి నేర్పిన వాడుగా ఉంటున్నావు, ఎంతోమంది కృంగిపోయినప్పుడు వాళ్ళని ధైర్యపరిచిన వాడుగా ఉంటున్నావు, ఎంతోమంది ఈ లోకములో దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతూ జారిపోతున్నటువంటి వారికి నీవు చేయూతగా నిలిచి వారిని ధైర్యపరిచి బలపరిచి నడిపించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నావు. అయితే ఇప్పుడు నీకు కలిగినటువంటి ఈ పరిస్థితుల్లో, నీవు ఎదుర్కొనేటువంటి ఈ యొక్క ఆ శ్రమలో, ఈ పరీక్షలో, ఈ భయంకర విపత్తు కలిగినటువంటి ఈ శ్రమకాలములో నీ యొక్క నీతి, నీ యొక్క భక్తి ఎలాగూ ఉంటూ ఉంది అన్న విషయాన్ని గురించి అక్కడ ప్రశ్నిస్తూ ఎలాగ అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమన్నాడంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని చెప్పి ఎలీఫజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినాలలో భక్తిపరుడైనటువంటి వాడు, యథార్థవంతుడైనటువంటి వాడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడుతూ దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఉంటాడు. ఎవరైతే భక్తిపరుడుగా నీతిమంతుడిగా దీవించకుండా ఉంటాడో అటువాడు దేవుని శిక్షకు పాత్రుడవుతాడంటూ మాట్లాడుతూ యోబుతో ఈ ప్రశ్న వేశాడు. నీ భక్తి, నీ నీతి, నీ యథార్థత ఎలా ఉంటూ ఉంది? నిజమే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆలోచన చేయాలి. మన భక్తి ఎలాగుంటుంది, మన యథార్థ జీవితము, మన యొక్క నీతియుక్త జీవితము, మన యొక్క నడవడిక, క్రైస్తవునిగా నడవలసిన మన నడవడిక, క్రైస్తవునిగా మనకు ఉండవలసినటువంటి లక్షణాలలోని మన యొక్క జీవితము ఏ రీతిగా ఉంటూ ఉన్నది అన్నది మనము బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కనుక కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. క్లుప్తంగా 5 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, నిజ క్రైస్తవ భక్తునికి ఉండవలసినటువంటి లక్షణాలు నేను 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, నిజమైన క్రైస్తవ భక్తి కలిగినటువంటి వాడు తన యొక్క నీతియుక్తమైన జీవితాన్ని ఎప్పుడూ కూడా పాడు చేసుకోవడం, దాన్ని కట్టుకోవడానికి, దాన్ని కాపాడుకోవటానికి
ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలామంది ఈ రోజున మేము నీతిపరులం, భక్తిపరులం, మేము విశ్వాసులు, క్రైస్తవులు అని చెప్పుకొని ఈ లోకంలో పేరుకు జీవిస్తూ ఉంటారు. కానీ వారి విశ్వాస జీవితాన్ని, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పరిశీలనగా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క జీవితంలో దేవుని ఎదుట నీతిమంతులుగా వారు నిలబడలేకపోతూ ఉంటారు, భక్తిపరులుగా వారు నిలబడలేకపోతూ ఉంటారు, విశ్వాసులుగా వారు నిలబడలేకపోతుంటారు. ఎందుకనంటే వారి స్వార్థమైన తమ స్వనీతిని వారు ఎదుగుతూ ఉన్నారు తప్ప దేవుడు కోరినటువంటి నీతి కలిగినటువంటి జీవితాన్ని, లోకము ఏ రీతిగా ఉన్నప్పటికీ, లోకంలో ఉన్న పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ, చుట్టూ ఉన్న సమాజం ఏ రీతిగా ఉన్నప్పటికీ, చుట్టూ ఉన్నటువంటి జనులు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ నేను నీతిమంతునిగా, యథార్థవంతునిగా, భక్తిపరునిగా, దేవుని కనికరాన్ని పొందుకునేటువంటి వానిగా, దేవుని కృప అందుకునేటువంటి వానిగా జీవించాలి అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతూ లోకానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అందరితో పాటు నేను అనేటువంటి ధోరణిలో ఉంటూ ఉంటారు. అయితే నిజమైనటువంటి భక్తిపరుడు అలాగూ జీవించలేడు. నిజమైన క్రైస్తవ భక్తిపరుడు అలాగూ జీవించలేడు. ఎందుకంటే అతడు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి జనము మధ్యలో ఉన్నా, ఎటువంటి జనులు తన చుట్టూ ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితులు సంభవించినప్పటికీ కూడా తన నీతిని కానీ, యథార్థతని కానీ, భక్తిని కానీ విడిచిపెట్టక అతడు తన భక్తి జీవితాన్ని కొనసాగించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. చూడండి, మనము ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతియు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు భూమి మీద ఉన్నటువంటి నరులను చూసినప్పుడు నరులలో ప్రతి వారు కూడా చెడ్డవారుగా, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి క్రియలు యావత్తు కూడా చెడుతనముతో నిండుకొని ఉంటూ ఉంటే అక్కడ ఆయన మాట్లాడుతూ చెబుతూ ఉంటాడు. 8వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటాడంటే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అంటూ 9లో ఇలా అంటాడు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు జీవితాన్ని ఆలోచన చేద్దాం. నోవాహు భక్తిపరుడుగా, నీతిపరుడుగా, దేవుణ్ణి వెంబడించినటువంటి వాడుగా, నిందారహితుడిగా జీవించాడు. ఎప్పుడు అంటే తన చుట్టూ ఉన్నటువంటి వారు భక్తిపరులు అయినప్పుడు కాదు, తన చుట్టూ ఉన్నటువంటి సమాజము చక్కగా సాఫీగా వెళ్ళిపోతున్నప్పుడు కాదు, తన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కగా ఉన్నప్పుడు కాదు, అవి అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా, జనులందరూ కూడా పాపాంధ క్రియలతో నిండుకున్నప్పుడు కూడా, జనులందరూ కూడా ఈ లోకములో లోక పోకడతో వారు వెళ్ళిపోతున్నప్పుడు కూడా, జనులందరూ కూడా పాప స్వభావికమైనటువంటి క్రియలను జరిగిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు చూచినప్పుడు నోవాహు నీతిపరుడిగా, నిందారహితుడిగా, దేవుని కనికరాన్ని పొందుకున్నకు అతడు భక్తిపరుడుగా, దేవునితో నడిచిన వాడుగా కనపడుతూ ఉంటున్నాడు. మరి దేవుని బిడ్డలారా, ఈరోజున ఆలోచన చేద్దాం. లోకమంతా చెడిపోయింది. లోకము చెడిపోయి లోక పోకడతో పోతూ ఉంది. ఈ లోకములో ఎటు చూసినా పాపాంధకార ఆ శరీరేచ్ఛలతో కూడినటువంటి క్రియలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఇదే లోకంలో జీవిస్తున్న నీవు నేను క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా మన నీతిని మనము కాపాడుకొనగలుగుతూ ఉన్నామా? మన భక్తిని మనము కాపాడుకొనగలుగుతూ ఉన్నామా? మనము దేవునితో నడవడానికి ఇష్టపడి నిందారహితులుగా దేవుని ఎదుట గొప్ప సాక్ష్యాన్ని పొందుకునేటువంటి వారముగా జీవించగలుగుతూ ఉన్నామో లేదో మనలో మనము పరిశీలన చేసుకొనగలగాలి. నోవాహు జీవించగలిగాడు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ జీవించగలిగాడు. ఈరోజు చాలామంది ఏం చెబుతూ ఉంటారంటే, లోకము సార్, లోకముతో పాటే మనము నడవాలని చెబుతూ ఉంటారు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, లోకానుగుణంగా మనం వెళ్ళిపోవాలండి అని చెబుతూ ఉంటారు. కాదు 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 ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెబుతున్న మాటను చూడండి. లోకమంతా ఒక రీతిగా జీవిస్తూ ఉంటే నోవాహు మాత్రము తన యొక్క జీవితాన్ని, తన విశ్వాసాన్ని, తన భక్తిని, తన యథార్థ ప్రవర్తనను కాపాడుకుంటూ దేవుని ఎదుట గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటూ ఉన్నాడు. నిజ క్రైస్తవ భక్తిపరుడు అలాగనే జీవిస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి సమాజము మధ్యలో ఉన్నా, ఎటువంటి జనులు చుట్టూ గుమిగూడి ఉన్నప్పటికీ కూడా తన భక్తిని, తన విశ్వాసాన్ని, తన యొక్క నీతిని, తన యథార్థతను అతను కాపాడుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈరోజున ఆలోచన చేద్దాం. మన యొక్క భక్తి, మన విశ్వాసపు జీవితము, మన యొక్క యథార్థ ప్రవర్తన, మన క్రైస్తవ నడత ఏ రీతిగా ఉంటూ ఉంది? మొట్టమొదటిగా ఆలోచన చేస్తే నిజ క్రైస్తవ భక్తిపరుడు తన నీతిని ఎల్లవేళలా కాపాడుకుంటాడు. రెండవదిగా ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, నిజ క్రైస్తవ భక్తిపరుడు ఎటువంటి సమస్యలు తలెత్తినప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, తను ఎన్ని శోధనలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా, తన జీవితము ఒకవేళ తను ఊహించినటువంటి రీతిలో తల్లకిందులుగా మారినప్పటికీ కూడా
దేవుని యందు భక్తిలో ఏమాత్రము వెనుతీయక, ప్రభువును దూషించక, ప్రభువును ఘనపరుస్తూ ప్రభు కొరకే జీవిస్తాడు. యోబును మనం ఆలోచన చేద్దాం. యోబు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నప్పుడు దేవాది దేవుడు యోబును గురించి ఎలాగో సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటూ ఉన్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. యోబును గురించినటువంటి గొప్ప సాక్ష్యం ఇది ప్రియ దేవుని బిడ్డలారా. ఇదే మాట దేవాది దేవుడు యోబును గురించి మాట్లాడుతూ చెబుతూ ఉంటాడు. 8వ వచనంలో మాట్లాడి చెబుతాడు, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని దేవాది దేవుడు యోబును గురించి సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. చూడండి, యోబు యొక్క తన జీవితాన్ని మనము పరిశీలనగా చూస్తే యోబుని గురించి మరలా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు యోబుని గురించి మాట్లాడుతూ చెబుతూ ఉంటాడు. ఏమంటాడు? 10వ వచనం చివరి భాగంలో మాట్లాడుతూ చెబుతూ ఉంటాడు. చూడండి, 10వ వచనం చివరి భాగంలో యోబుని గురించి దేవుడు మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, 10వ వచనంలో, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అని చెప్పి మాట్లాడుతుంటాడు. దేవుడు యోబును గురించి గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోబు జీవితం మనకు బాగా సుపరిచితమైనటువంటిదే. యోబు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. దేని కొరకు ఎదుర్కొన్నాడంటే తన భక్తిని, తన విశ్వాసాన్ని, తన యథార్థ జీవితాన్ని, దేవుణ్ణి కలిగి దేవుని వెంబడిస్తున్నటువంటి తన జీవితాన్ని రుజువుపరుచుకున్నటకు, తను పరీక్షింపబడినప్పుడు, శోధింపబడినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని సమస్య శోధనలు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ఇంకా ఘనపరుస్తూ తన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు సాగాడే తప్ప యోబు ఎన్నడూ కూడా దేవుణ్ణి దూషించలేదు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు చాలామంది ఎలా ఉంటారంటే, దేవుడు అద్భుతాలు చేసినప్పుడు అమ్మ దేవుడు చాలా గొప్పవాడని చెప్తూ ఉంటారు. దేవుడు తను కోరినవి, తను ఆశించినవి తన జీవితంలో కలుగు చేసినప్పుడు దేవుడు మా జీవితంలో అద్భుతాలు చేశాడండి అనే గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుడు వారు ఆశించింది కానీ వారు కోరుకున్నది కానీ ఆలస్యము చేస్తాడో ఇవ్వడము, వారు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు, దేవుని విడిచిపెడుతూ ఉంటారు, లోకములో జీవిస్తూ ఉంటారు. దేవుడు మాకు ఏం చేశాడండి అని ప్రశ్నించేటువంటి పరిస్థితికి వస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యోబు జీవితాన్ని ఆలోచన చేస్తే యోబుకున్నటువంటి ఆస్తి పోయింది, యోబుకున్నటువంటి సంపద అంతా పోయింది, యోబు యొక్క కుమారులు చనిపోతున్నారు, కుమార్తెలు చనిపోతున్నారు. చివరకు యోబు యొక్క భార్య కూడా అతన్ని దూషిస్తూ, నీ దేవుణ్ణి దూషించి నీ యథార్థతను విడిచిపెట్టి చచ్చిపోమని చెప్పి అతనితో మాట్లాడుతున్నప్పుడు యోబు అంటూ ఉంటాడు కదా, ఏమనంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుకు అని చెబుతూ ఉంటాడు. దేవుని యొద్ద కేవలం ఆశీర్వాదాలే ఆశిద్దామా? ఆయన పరీక్షించినప్పుడు, ఆయన శ్రమ పెట్టినప్పుడు మనము ఆయన కొరకు కీడును అనుభవించుట తగదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో దేవుడు యోబుని గురించి మాట్లాడుతుంటాడు, యోబు నోటి మాటతో నైనను అతడు పాపము చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితము మనం ఒక మాదిరి. దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎదురవ్వచ్చు. దేవుని కొరకు మనం నిలబడగలగాలి, దేవుని మహిమపరచుట కొరకు మనం నిలబడగలగాలి. యోబు మాట్లాడుతూ చెబుతూ ఉంటాడు 1వ అధ్యాయంలో ఏమంటాడంటే 21-22 వచనాల్లో, నేను నా తల్లి గర్భములోని దిగంబరినై వచ్చితును, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా 22 వచనాలు అంటాడు, ఈ సంగతులలో ఏ విషయంలోనూ యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు అన్న మాటను చూస్తూ ఉంటున్నాం. చూడండి, యోబు తన యొక్క నీతి, యథార్థ ప్రవర్తన విషయంలో, తన భక్తి జీవిత విషయంలో దేవుని కొరకు నిలబడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారు, ఈరోజు మనం ఎలాగూ జీవిస్తూ ఉంటున్నాం? మన విశ్వాస జీవితంలో మనం ఎలాగూ జీవిస్తూ ఉంటున్నాం? మనకి శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి తృణీకరించి, దేవుని సన్నిధిని మరిచిపోయి, దేవుని సన్నిధికి మనము వెళ్లకుండా దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేస్తూ ఒకవేళ జీవిస్తూ ఉన్నామేమో ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నిజమైన భక్తి నీ జీవితంలో, నా జీవితంలో ఉంటుందో లేదో ఆలోచన చేసుకోవాలి. నిజమైన భక్తి పరుడు దేవునితో నిలుస్తూ ఉంటాడు, ఏ పరిస్థితుల్లోనైనా దేవునితో నడవడానికి ఇష్టపడతాడు, దేవుని నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడతాడు, దేవుణ్ణి ఎన్నడూ దూషించినటువంటి వాడుగా అతడు జీవిస్తాడు అన్న విషయాన్ని
ఉదయకాలమున మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మూడో విషయాన్ని ఆలోచన చేద్దాం. నిజమైనటువంటి క్రైస్తవ భక్తి పనికి ఉండేటువంటి లక్షణాలు మూడవదిగా ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తి జీవితంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింసింపబడేటువంటి పరిస్థితులు వస్తాయి కదా. చాలామందిని భక్తి పరులను మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క శిష్యులను, అపోస్తులను మనము చూస్తూ ఉంటున్నాం. ఆది సంఘాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. వారెన్నో ఇబ్బందులు, వారెన్నో ఇక్కట్లు, వారెన్నో సమస్యలు, వారెన్నో ఆ భయంకర పరిస్థితులను ఎదుర్కొని వెళ్ళినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. నిజమైన భక్తిపరుడు ప్రతి సమస్యలో, ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి ఇరుకులో దేవుని కార్యాలు చూచుట కొరకు ఓర్పుతో, సహనముతో దేవునిపై ఆనుకొని నిలబడతాడు. ధైర్యముతో దేవుని యందు నిలిచి ఉంటాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దానియేలు తన జీవితాన్ని మీరు ఆలోచించేయండి. దానియేలు స్నేహితులు షడ్రక్, మెషక్, అబేద్నెగో వారి జీవితాన్ని మీరు ఆలోచన చేయండి. ఎన్ని ఆటంకాలు వారికి ఎదురైనప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు వారికి ఎదురైనప్పటికీ కూడా, బానిసలుగా పరాయి దేశంలో బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడుతూ ఉంటున్నారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చెప్పిన అద్భుతమైన మాట, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షింపకపోయినా రాజా నీవు నిలువబెట్టిన ప్రతిమకు మేము మొరక్కమంటూ ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ప్రభు కార్యాన్ని వారు చూడగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అటువంటి భక్తి మన జీవితంలో ఉంటూ ఉందా? ఆ రీతిగా దేవుని పైన ఆదుకొని ఆధారపడి దేవుని కార్యాలు చూచుట కొరకు ఓర్పుతో, సహనముతో, నిరీక్షణ గలవారమై నిలబడగలుగుతూ ఉంటున్నామా అన్నది మనము బహు జాగ్రత్తగా పరిశీలనగా మన జీవితంలో చూసుకోవాలి అన్న విషయాన్ని మీకు రూఢిపరుస్తూ ఉంటున్నాను. మన యొక్క భక్తి జీవితం ఎలాగ ఉంటుంది? ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు రాకుండా ఏ క్రైస్తవ విశ్వాస జీవితము కూడా ఉండదు. బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెబుతుంది. ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో క్రీస్తు యేసునందు విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే అటు సమస్యలను కూడా మనము ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. వాటిని మనకు గొప్ప భాగ్యముగా మనము ఎంచుకోవాలి. ఎందుకంటే క్రీస్తు కొరకు అటువంటి శ్రమను అనుభవించట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత అని లేఖనాలలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో మాట్లాడుతూ ఇలా అంటాడు, క్రీస్తును విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షముగా శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజమే, విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా క్రీస్తు నామమున, ప్రభునామము కొరకు భక్తి జీవితంలో మనం ముందుకు సాగుట విషయంలో శ్రమలను, నిందలను, అవమానాలను అనుభవించుట నిజంగా దేవుడు మనకిచ్చిన ధన్యతగా మనము భావించి ప్రభువు కొరకు మనము నిలిచి ఉండేటువంటి వారముగా ఉండగలగాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా నిజ భక్తి కలిగినటువంటి, క్రైస్తవ భక్తి కలిగినటువంటి వాడు తన నీతిని ఎల్లవేళలా కాపాడుకుంటాడు. రెండవదిగా దేవుని ఎన్నడూ దూషించక, ప్రశ్నించక ప్రభుపై అనుకుంటూ ఉన్నాడు. అలాగని ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా దేవుని యందు నిలిచి దేవుని కార్యాలను నిరీక్షణతో, ఓపికతో ఎదురు చూచి ఆ అద్భుతాలను రుచి చూచేవాడుగా ఉంటాడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక నాలుగోదిగా పురులారా ఆలోచన చేస్తే నిజ క్రైస్తవ భక్తిపరుడు ఎలాగుంటాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మంచి కార్యాలను చేయగలుగుతాడు, మంచి కార్యాలను తలపెట్టగలుగుతాడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతుంటాడు. అతడు భక్తిపరుడు అని చెప్పి ఆ లేఖనాలు మాట్లాడుతూ ఉంటాయి. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనంలో ఇలా అంటాడు, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరలో ఉండెను అన్న మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఇంక 2వ వచనంలో అంటాడు, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అన్న మాటను మనము చూస్తూ ఉంటున్నాం. భక్తిపరినటువంటి కొర్నేలి మనకు కనపడుతూ ఉంటున్నాడు. భక్తిపరినటువంటి కొర్నేలి ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, భక్తి జీవితాన్ని తను కొనసాగిస్తూ అనేక మందికి సహకారము చేస్తూ మంచి పనులను అతడు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని కొరకు మంచి కార్యాలు అతడు తలపెడుతూ ఉన్నాడు.
నిజమైనటువంటి క్రైస్తవుడు, భక్తిపరుడు అలాగే ఉంటాడు. దేవుని కొరకు మంచి కార్యాలు చేసేటువంటి వాడుగా, మంచి కార్యాలు తలపెట్టేటువంటి వాడుగా ఉంటాడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అది చేసిన మరొక మంచి పని ఏంటి? అనేక విధాలుగా తన చుట్టూ ఉన్నటువంటి వారికి సహాయం చేస్తూ ఉంటున్నాడు. అంతేకాదు ఇంకొక మంచి పని అతడు చేస్తున్న పని ఏంటి అంటే దేవుని యొక్క స్వార్థ కదా. దేవాది దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత అతడు పేతురుని తన ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన వచ్చేసరికి తన కుటుంబీకులను, బంధువులను, స్నేహితులందరినీ కూడా సమకూరుస్తున్నాడు. దేని కొరకంటే మంచి బోధన వారికి పెంచాలని, రక్షణలోనికి వారిని నడిపించాలని. అదే మంచి పని మనం చేయగలిగింది ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా. లోకములో ఉన్నటువంటి వారికి దేవుని స్వార్థను ప్రకటించి ఆ మంచి కార్యం మనం చేయగలగాలి. దేవుని మాటలు వారికి చేరేలాగా ఆ మంచి కార్యాలు మనం చేయడానికి ముందుకు రాగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగూ మనం చేయగలిగితేనే నిజమైన భక్తి గలవారముగా మనం జీవించగలుగుతుంటాం. చూడండి 23-24 వచనాల్లో మాట్లాడతాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను, అనగా పేతురు లేచి వారితో వెళుతున్నాడు. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించారు. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను అన్న మాటను మనము చూస్తూ ఉంటున్నాం. పేతురు గారి కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే ఆయన వచ్చి దేవుని మాటలు బోధిస్తే కొర్నేలి యొక్క స్నేహితులు, బంధువులు, తన చుట్టూ ఉన్నటువంటి వారు రక్షింపబడతారు. దేవుని కొరకు గొప్ప కార్యం అదే పురి దేవుని బిడ్డల. ఈ రోజును వేళ్ల మిదులు గట్టేమా అన్నది కాదు, కానీ నువ్వు దేవుని కొరకు సువార్త ప్రకటించట్లో, దేవుని బిడ్డలైనటువంటి పేదవారికి నువ్వు సహకరించట్లో నువ్వు ముందుంటే, దేవుని కొరకు మంచి కార్యాలు చేయడానికి నువ్వు సిద్ధపడితే నిజంగా నువ్వు నిజమైన భక్తిపరుడిగా, నీతిమంతుడిగా, దేవుని యందలి విశ్వాసము కలిగిన భక్తిపరుడిగా కనపడతావు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి అక్కడే కనపడుతూ ఉంటుంది. యాకోబు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ చెబుతూ ఉంటాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఆయన మాట్లాడుతూ నిజమైన భక్తి ఏంటో అక్కడ ఆయన బట్టబయలు చేస్తూ ఇలా అంటూ ఉంటాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్మషమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అని చెప్పి మాట్లాడుతున్నాడు. చూడండి, మన భక్తి ఎక్కడ కనపడాలి అంటే ప్రియ దేవుని మన మాటల్లో కాదు, క్రియలలో అది కనపడాలి. మన జీవితంలో అది కనపడాలి. మన జీవితంలో ఆ భక్తి మనము చూపించగలగాలి. దేవుని కొరకు మంచి కార్యాలు, గొప్ప కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు తలపెట్టినప్పుడే నిజమైన భక్తి పరులముగా మనము కనపడుతూ ఉంటాం. కానీ ఈ రోజున ప్రియులారా, మనుషులు తమ క్రియలు చేసుకుంటాకే సమయం చాలట్లేదు, దేవుని కొరకు కార్యాలు తలపెట్టలేకపోతున్నారు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ఇలా అంటూ ఉన్నాడు. జనులు ఎలాగూ తయారవుతూ ఉన్నారు, ఈ రోజున ఆ క్రైస్తవులు ఎలాగూ ఉంటూ ఉన్నారంటే స్వలబ్ధితో, సొంత ఆలోచనలతో, సొంత కార్యాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ దేవుని కొరకు మంచి కార్యాలు, దేవుని కొరకు స్వార్థికమైనటువంటి కార్యాలు, దేవుని కొరకు భక్తిపూర్వకమైనటువంటి కార్యాలు చేయడంలో ముందుండలేకపోతున్నారు. చూడండి, మాట్లాడతాడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మాట్లాడితే ఇలా అంటాడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్న మాటను చెబుతూ ఉంటున్నారు. అందరూ తమ సొంత కార్యాలు చేసుకుంటున్నారు, అన్నిటికీ సమయం ఉంటుంది. దేవుని కొరకు మంచి కార్యాలు, స్వార్థికమైనటువంటి కార్యాలు, విశ్వాస జీవితంలో నలుగురిని బలపరిచేటువంటి కార్యాలు, సంఘము బలపరచబడి ముందుకు సాగుటలో మంచి కార్యాలు, ఇరుగు పొరుగు ఉన్నటువంటి తోటి విశ్వాసులు భక్తిలో బలపరచబడడానికి క్రీస్తు నామమున ఆధ్యాత్మిక కార్యాలు చేయడంలో వెనకబడిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఈ రోజున నిజమైన భక్తి ఉందా? నిజమైన భక్తి ఉంటే ప్రభు కొరకు మంచి కార్యాలు, స్వార్థికమైనటువంటి కార్యాలు, ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధి చేసుకునేటువంటి కార్యాలు, ఒకరిని ఒకరు ప్రోత్సహించు బలపరుచుకుంటూ ఈ కడవరి కాలంలో ప్రభు కొరకు గొప్ప కార్యాలు మనము తలపెట్టేటువంటి వారముగా ఉండగలగాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. చివరిగా మనం ఆలోచన చేస్తే, చివరిగా 5వదిగా నిజ క్రైస్తవ భక్తిపరుని యొక్క లక్షణం ఏంటంటే తన ఇష్టాయిష్టాలు కాదు కానీ దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలగాలి. మన ఇష్టాయిష్టాలు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చగలగాలి. అలాగూ మనం ఉండగలిగితేనే నిజమైనటువంటి భక్తిపరులుగా మనం జీవించగలం. దేవాది దేవుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఏమంటూ ఉన్నాడు చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు
దేవాది దేవుడు అక్కడ గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఒక మాటను చెబుతూ ఉంటాడు చూడండి. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను అన్న మాటను చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూడండి, దేవాది దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దేవుని ఇష్టానుసారుడంట. దేవునికి ఇష్టమైనటువంటి వాడు, దేవుని ఉద్దేశాలను నెరవేర్చేటువంటి వాడు. ఈరోజు మరి నీవు నేను ఎలా ఉండగలుగుతున్నావు? దేవునికి ఇష్టమైన వారుగా ఉంటూ దేవుని ఉద్దేశాలను నెరవేర్చేటువంటి వారుగా ఉంటూ ఉన్నామా? అటువంటి విశ్వాస జీవితము, అటువంటి భక్తి జీవితము, అటువంటి నిరీక్షణ కలిగినటువంటి జీవితం, అటువంటి క్రైస్తవ జీవితము మనం కలిగి ఉంటున్నామా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటున్నాడు దేవుని ఎదుట. దావీదుని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా హృదయానుసారుడు అతడు. దావీదు నా హృదయానుసారుడు మాత్రమే కాదు, నా ఇష్టాలను తన ఇష్టాలుగా చేసుకొని నా ఉద్దేశాలను అతడు నెరవేరుస్తాడు. తన ఉద్దేశాలుగా, తన ఆలోచనలుగా, తన ప్రణాళికలుగా నేను ఏదైతే నిర్ణయిస్తానో, నేను ఏదైతే ప్రణాళిక చేస్తున్నానో, నాకు ఏదైతే ఇష్టతరమవుతుందో దానిని, నా ఉద్దేశము ఏమై ఉన్నదో దానిని నెరవేర్చేటువంటి వాడు అని దేవాది దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని ఉద్దేశాలు మన పట్ల ఏమై ఉన్నవో ఎరిగిపోయి దేవుని బిడ్డలారా, అట్టి ఉద్దేశాలను మనం నెరవేర్చేటువంటి స్థితిలో ఉండగలుగుతున్నామా? దేవుని యొక్క ప్రణాళికలు ఏమై ఉన్నవో ఎరిగి ఆ ప్రణాళికలకు అనుగుణంగా మనం జీవించగలుగుతున్నామా? అటువంటి భక్తి మన జీవితంలో కనపడుతూ ఉందా? భక్తిపరుడైనటువంటి దావీదుని గురించి మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. నా ఇష్టాలను అతడు నెరవేర్చేటువంటి వాడు, నా ఉద్దేశాలను నెరవేర్చేటువంటి వాడు దావీదు అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయాలి. కడవరి కాలంలో మనం ఉంటూ ఉన్నాం. మన భక్తిని కాపాడుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మన భక్తిని మనము కాపాడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తిని మనం కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము జీవించగలగాలి. లోకం ఎటుపోతుందో అలాగూ గాలికి కొట్టుకుని పోయేటువంటి ధూళి వలె లోకానుసారంగా మనం జీవిస్తానంటే కుదరదు. క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని యందు భక్తిపరులుగా, నీతిమంతులుగా, యథార్థవర్తనులుగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోకమునకు భిన్నముగా, వ్యత్యాసముగా జీవించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పించుకొని మన యొక్క భక్తిని కాపాడుకుంటూ ఈ కడవరి కాలంలో మన పయనాన్ని కొనసాగిద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. బహున్నతులు వేరిన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయ కాలం నీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన కృప బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభువా, ఈ కడవరి కాలంలో ఎటువంటి భక్తి కలిగి మేము జీవిస్తున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మా భక్తి నాయన నీ ఎదుట ప్రభువా గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకునేదిగా మా విశ్వాస జీవితం, మా క్రైస్తవ జీవితము ప్రభువా నిజమైనటువంటి భక్తి పరులమని తండ్రి గొప్ప సాక్ష్యాన్ని నేను ఎదుట నాయన మాకు ఇచ్చినట్లుగా తండ్రి మీరే మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మాటలు ఆలకించిన ప్రతి బిడ్డను వారి విశ్వాస జీవితాలను బలపరచండి, వారి కుటుంబాలను బలపరచండి తండ్రి. వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చండి. వారి కుటుంబాలు ఏ అవస్థలో ఉన్నా మీరు తీర్చండి తండ్రి. నీ బిడ్డలుగా వారు జీవించడానికి కడవరి కాలువలో నీ కృపనిచ్చి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ పరిచర్లు కొనసాగింపబడడానికి నీ దీవెనలను కుమ్మరించుచు ప్రభువా తండ్రి. వీక్షించిన ప్రతి బిడ్డను వారి బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవిస్తూ నీ కృపలు వర్ధిల్లింపచేసి బాహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటూ మీ యొక్క దీవెనలు నాయన మా కోసకి నీ యొక్క రాకడ కొరకు మేము సిద్ధపడడానికి ప్రభువా నీ సహాయాన్ని మాకు ఇచ్చి నన్ను మమ్ములను మా విశ్వాస జీవితంలో ముందుకు నడిపించడానికి తండ్రి నీవే మాకు తోడై మా అడుగులు తడబరగా స్థిరపరిచి నడిపించమని సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైనటు యేసు పరిశుద్ధ గణనామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమె. అందరికీ వందనాలు నాన్న. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమె.